హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో అయితే అకౌంట్ సబ్జెక్ట్లోని బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ గురించి మనం నేర్చుకుందాము. అసలు బీఆర్ఎస్ అన్నది ఎందుకు ప్రిపేర్ చేస్తారు, అసలు బీఆర్ఎస్ అంటే ఏంటి, అండ్ పాస్బుక్ అంటే మీనింగ్ ఏంటి, ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే ఏంటి, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలు కూడా ఈ వీడియోలో మనం చూద్దాము. నా ఛానల్కి కనుక మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసుకోండి. సో ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన ఛానల్ అనాలిటిక్స్ నేను చూశానండి, లైక్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఎందుకు అలాగా? సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్. ఈ క్లాసెస్ అన్నీ కూడా ఎట్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ యుల్ డూ దట్. సో ఈ వీడియో చివరిలో ఒక చిన్న అప్డేట్ కూడా ఉంది, సో మిస్ కాకుండా చూడండి చివరి వరకు. లెట్స్ గెట్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. సో ఈ చాప్టర్ నుండి ఈజీగా మనకి ఎగ్జామ్స్లో 10 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది. సో జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏంటి అంటే అసలు బీఆర్ఎస్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మెన్ బై బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ అంటే ఇక్కడ నేను ఫుల్ ఫామ్ రాశాను కదా, బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి? బ్యాంక్ అంటే మనకి తెలిసిందే. రికన్సిలియేషన్ అంటే రికన్సైల్, టు రికన్సైల్ అంటే తప్పులు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయటం అనమాట. ఏంటిది రికన్సైల్ అంటే? టు వెరిఫై వెదర్ దెర్ ఆర్ ఎనీ రాంగ్స్. ఓకే, స్టేట్మెంట్. సో స్టేట్మెంట్కి అకౌంట్కి తేడా ఏంటండి? స్టేట్మెంట్ అంటే ఇట్స్ జస్ట్ ఎ స్టేట్మెంట్, మరి అకౌంట్ అంటే ఇట్స్ జస్ట్ అన్ అకౌంటా? కాదు కదా. సో అకౌంట్ అంటే బేసికల్లీ మనం డెబిట్ క్రెడిట్ రూల్స్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అని అనుకుంటాం కదా. సో ఆ రూల్స్ యూజ్ చేసుకొని మనం ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎంటర్ చేస్తే దాన్ని అకౌంట్ అంటారు. మరి స్టేట్మెంట్ అంటే ఏంటి అని అంటే నార్మల్గా రాస్తారనమాట. అంటే ఇప్పుడు పర్చేజెస్ సపోజ్ 1000 రూపీస్ ఉన్నాయి, సేల్స్ 800 ఉన్నాయి. వీటిని ఏ గోల్డెన్ రూల్స్ని ఉపయోగించకుండా జస్ట్ దే రైట్ లైక్ దిస్. ఓకే, సో ఇది స్టేట్మెంట్ అంటే. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ అన్నది ఇట్స్ నాట్ అన్ అకౌంట్ కాదు ఇది, ఇట్స్ జస్ట్ అ స్టేట్మెంట్. సో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే బీఆర్ఎస్ అంటే ఏంటి ఇది చూసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ మెన్ బై పాస్బుక్. సో పాస్బుక్ అంటే ఏంటి? సో పాస్బుక్ అంటే ఏంటి? పాస్బుక్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది? సో ఇది నా క్వశ్చన్. మీకు 2 ఆప్షన్స్ ఇచ్చాను. అంటే బ్యాంకర్స్ దగ్గర, అంటే బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉండేది పాస్బుక్ అని అంటారా, కస్టమర్స్ అంటే మన దగ్గర ఉండేది పాస్బుక్ అంటారా? సో ఒకటి అనుకోండి, ఒక ఆప్షన్ అనుకోండి. సో ఐ థింక్ మోస్ట్లీ పీపుల్ కస్టమర్స్ దగ్గర ఉండేది పాస్బుక్ అని అనుకుంటారు, అంతే కదా, విచ్ ఈజ్ రాంగ్. సో కస్టమర్స్ దగ్గర ఉండే బుక్ని పాస్బుక్ అని అనరు. పాస్బుక్ అంటే ఏంటి అంటే మనం బ్యాంక్కి వెళ్ళినప్పుడు మనం డిపాజిట్ చేసిన ఆర్ఎల్స్ విత్డ్రా చేసిన బ్యాంక్లో వాళ్ళు, సపోజ్ ఎస్బీఐ బ్యాంక్ ఉందనుకోండి, మనం ఎస్బీఐ బ్యాంక్లో డిపాజిట్ చేసిన ఆర్ఎల్స్ విత్డ్రా చేసుకున్నా కానీ వాళ్ళు ఆ రిసీట్ని లేదా ఆ పేమెంట్ని రికార్డ్ చేస్తారు కదా, ఒక చోట రికార్డ్ చేస్తారు కదా. సో ఎక్కడైతే వాళ్ళు రికార్డింగ్ చేస్తారో దానిని పాస్బుక్ అని అంటారు. ఓకేనా? ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్లో అయితే కంప్యూటర్లో రికార్డ్ చేసేస్తున్నారు. సో ఎక్కడైనా రికార్డ్ చేయనియండి, దాన్నే పాస్బుక్ అంటారు. అయితే రికార్డ్ చేసిన తర్వాత ఆ పాస్బుక్ యొక్క డూప్లికేట్ ఫామ్, దాన్ని మనం పాస్బుక్ అనుకుంటాం, కానీ అది డూప్లికేట్ ఆఫ్ పాస్బుక్. ఒరిజినల్ పాస్బుక్ బ్యాంకర్స్ దగ్గర ఉంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను పాస్బుక్ అంటే ఏంటో. పాస్బుక్ అంటే ఏంటో అర్థమైందక్క. మరి వాట్ ఈజ్ మెన్ బై క్యాష్ బుక్? ఇది అర్థం అవ్వాలి అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము.
ఏ అనే అతను ఉన్నాడు. సో ఈ ఏ అనే అతను ఏం చేస్తున్నాడంటే ఒక బిజినెస్ చేస్తున్నాడు. ఓకేనా, ఒక బిజినెస్ చేస్తున్నాడు. మరి బిజినెస్ చేసేటప్పుడు ఇతని కింద ఎవరున్నారంటే అకౌంటెంట్ అనే అతను ఉన్నాడు. ఓకే, ఈ అకౌంటెంట్ అనే అతను ఉన్నాడనమాట. ఈ అకౌంటెంట్ అనే అతను ఏం చేస్తాడు, బిజినెస్ డీలింగ్స్ని, వాటి అకౌంట్స్ని అన్నిటినీ మెయింటైన్ చేస్తాడు. ఓకే, మరి అయితే ఇప్పుడు ఇయర్ అంతా January 1st బిజినెస్ మొదలుపెట్టారు. December 31st అంటే 1 year చేశారనమాట బిజినెస్. సో అట్ లాస్ట్గా ఈ ఏ అనే అతనికి ఏమనిపిస్తుంది, December 31st నా ప్రాఫిట్ ఎంత, నా లాస్ ఎంత, నా ఖర్చు ఎంత, నా ఇన్కమ్ ఎంతో చూడాలి అని అనుకున్నారు. ఓకే, దానికోసం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తారు, అంతా బాగానే ఉంది. అయితే తన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ఎంత ఉందో చూడాలని ఉంది. ఓకేనా, అమౌంట్ ఎంత ఉందో చూడాలని ఉంది. ఇప్పుడు ఈ ఏ బ్యాంక్ అకౌంట్ ఏంటి అని అంటే SBI బ్యాంక్ ఓపెన్ చేసుకున్నాడు. ఈ ఏ అనే అతను బిజినెస్ చేస్తున్నాడు, తన కింద ఒక అకౌంటెంట్ ఉన్నాడు. అయితే ఇయర్ అంతా బిజినెస్ చేశాడు, బ్యాంకులో ఎంత అమౌంట్ ఉందో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. దానిదేముంది, బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసో లేదంటే ఆ డూప్లికేట్ పాస్బుక్ చూసుకోనో ఓకే ఇంత అమౌంట్ ఉంది అని అనుకుంటే సరిపోతుంది కదా. అయితే ఏకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఐదర్ SBI బ్యాంక్కి వెళ్ళి ఎంత అమౌంట్ ఉందో చూసుకోవచ్చు, లేదు అంటే అకౌంటెంట్ ఉన్నాడు కదా, అకౌంటెంట్ కూడా బుక్స్ మెయింటైన్ చేస్తాడు కదా. సపోజ్ క్యాష్ బుక్ మెయింటైన్ చేస్తాడు కదా, అంటే క్యాష్ బుక్ ఇన్ ద సెన్స్ ట్రిపుల్ కాలం క్యాష్ బుక్లో ఏమేమి ఉంటాయి, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ కాలం ఉంటుంది కదా. అయితే ఈ క్యాష్ బుక్లోని ఈ బ్యాంక్ కాలంని తెలుసుకోవాలనుకుంటున్నాడు. సో ఇప్పుడు అకౌంటెంట్ దగ్గర కూడా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఉంది, అవునా. సో అంటే ఇప్పుడు ఈ SBIకి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు, లేదా ఈ అకౌంటెంట్ని పిలిచి నీ దగ్గర క్యాష్ బుక్ ఉంది కదా, అందులో బ్యాంక్ కాలం ఉంది కదా, సో ఆ బ్యాంక్ కాలంలో ఎంత అమౌంట్ ఉందో నాకు చెప్పు అని అయినా అడగచ్చు. 2 ఆప్షన్స్ అండి. ఓకేనా, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. క్యాష్ బుక్ అంటే మనం క్యాష్ని, డిస్కౌంట్ని చూడం, కానీ బ్యాంక్ కాలంలో ఎంత అమౌంట్ ఉన్నది అనేది మాత్రం మనం చూస్తాం. సో ఇప్పుడు 2 ఆప్షన్స్ అండి. బ్యాంక్కి వెళ్ళి ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవచ్చు, ఆర్ క్యాష్ బుక్లోని బ్యాంక్ కాలంలోని బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోవచ్చు. అయితే సపోజ్ అలా చూసుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్లో, SBI బ్యాంక్ అకౌంట్లో 1 lakh rupees అని చూపిస్తుంది. అకౌంటెంట్ క్యాష్ బుక్ మెయింటైన్ చేశాడు కదా, ఆ బ్యాంక్ కాలంలో కూడా బ్యాలెన్స్ 1 lakh అని చూపిస్తుంది. మరి ఇప్పుడు BRS అన్నది చేయాల్సిన అవసరం ఉందా లేదా? BRS అన్నది ఎందుకు చేస్తారు, తప్పులు ఏమన్నా ఉంటే రెక్టిఫై చేసుకోవడానికి చేస్తారు. మరి బ్యాంక్ ఇందులో బ్యాలెన్స్ సేమ్ టాలీ అయింది, అంటే మన దగ్గర ఉన్న బ్యాంక్ కాలంలోని బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ టాలీ అయింది. ఇంకిప్పుడు BRS చేయాల్సిన అవసరం ఉందా లేదా అంటే లేదు, ఎందుకంటే తప్పులేం లేవు కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ బ్యాంక్ అకౌంట్లో అంటే SBI బ్యాంక్లో సపోజ్ 10,000 మాత్రమే ఉంది. ఓకే, 10,000 మాత్రం ఉంది, కానీ మన అకౌంటెంట్ మాత్రం 1 lakh చూపిస్తున్నాడు. మనం అప్పుడు బ్యాంక్కి వెళ్ళి ఏంటి మేము అంతా టాలీ చేసుకుంటే మా దగ్గర 1 lakh వస్తుంది, మీరేంటి 10,000 చేశారు అని అడగచ్చు. దాని వాళ్ళు సంథింగ్ రికన్సైల్ చేసుకొని చేస్తారనమాట. ఎలా రికన్సైల్ చేస్తారు, ఏ విషయాల మీద రికన్సైల్ చేస్తారు అన్నది ఇప్పుడు చూద్దాం. ఛానల్ ఉంది కదా, సో ఈ ఛానల్లో నేను ఇంగ్లీష్లో కూడా, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా నేను క్లాసెస్ అన్నది అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే ఆ వీడియోస్ని కూడా వాచ్ చేయండి. అండ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంటే తెలుగు లాంగ్వేజ్ అంటే అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ఈ ఛానల్ని షేర్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి.
సో ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.